నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చెప్పండి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా ఇక్కడ గ్రహ గమనగతులు, గ్రహ సంచార వీక్షణాన్ని మనం చూసినట్లయితే గురువు జూన్ 1, 2వ తారీఖు వరకు కూడా మిథున రాశిలోను, అలానే అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేయటం, ఆ తర్వాత సింహరాశిలో అతిచారంలోకి వెళ్ళటం, మళ్ళా డిసెంబరు ఏదైతే 18వ తారీఖున వక్రస్థితిలోకి వెళ్ళటం జరుగుతుంది. హ్మ్. గురువు, శని, రాహుకేతులు అతిపెద్ద గ్రహాలు. గురువు సంవత్సర కాలం, రాహుకేతులు 18 నెలల పాటు, శని రెండున్నర సంవత్సరాలు. అలానే రవి, బుధ, శుక్ర గ్రహాలు నెల రోజుల పాటు, కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. భర్త చార్ట్ అనుసరించినవి కావు. అదృష్టం అనేది కొంత సెకండ్‌లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని సూచనలు ఇవన్నీ కూడా మీరు 2026లో జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 తారీఖు వరకు కూడా ప్రతి నెల రాశి ఫలితాలు చూసినట్టుగానే ఈ రాశి ఫలితాన్ని అనుసరించాలి. ఓవరాల్‌గా ఎలా ఉండబోతుంది అనే విధానాన్ని మీరు చూసుకోవాలి. అయితే ఈ గ్రహస్థితిని మనం చూసుకునేటట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం, ఆ తర్వాత జన్మంలోకి రావటం, తర్వాత ద్వితీయంలోకి వస్తాడు. కొద్దిగా ద్వితీయంలోకి వచ్చిన తర్వాత కొంత బెటర్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంచెం ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు లేకుండా అధిక ఖర్చులు తగ్గించుకోండి. అవసరమైన ఖర్చులు మాత్రమే పెట్టి ముందుకు వెళ్ళండి. విద్యార్థులు కూడా చదువు మీద కొంత కాన్సంట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. అధికంగా ఖర్చు పెట్టుకోకుండా అధిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంత అవమాన పాలయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకుండా ఉండటం మంచిది ఈ సంవత్సరం అంతా కూడా. ఉన్న వ్యాపారాన్ని కొనసాగించాలి. అలానే గోల్డ్ షాప్ వాళ్ళకి గానీ, క్లాత్ షోరూమ్ వాళ్ళకి గానీ, హోటల్స్ గానీ, ఏదైతే క్లాత్ షోరూమ్ వాళ్ళకి, ఆటోమొబైల్ రంగం వాళ్ళకి గానీ, ఏ వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. అంటే గురుబలం అనేది కొంత తక్కువగా ఉండటం వల్ల ఆచితూచి అడుగు వేయాలి. అవసరమైన విషయాలకు డబ్బులు ఖర్చు పెట్టాలి. హ్మ్. అలానే సంతానం ఉన్న వాళ్ళకి కొన్ని శుభవార్తలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా వీళ్ళకి భాగ్యస్థానంలో శని యొక్క సంచారం. భాగ్యస్థానంలో శని యొక్క సంచారం వల్ల ఏదైతే మళ్ళీ వక్రస్థితిలోకి వస్తాడు జూలై 25వ తారీఖున శని. వక్రస్థితిలోకి రావటం వల్ల కొన్ని ఇబ్బందులు కాకుండా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలున్నాయి. అది కూడా ఆందోళన చెందాల్సిన పని. చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువుంటాయి. రాహు యొక్క ప్రభావం అంటే శని మీనరాశిలో సంచారం చేస్తారు. ఎప్పటి వరకు మీనరాశిలో ఉంటాడు, రెట్రోగ్రేడ్‌లో ఉంటాడు, డైరెక్ట్‌లో ఉంటాడు. రెట్రోగ్రేడ్‌లోకి ఎప్పుడొస్తాడంటే జూలై 25 నుంచి రెట్రోగ్రేడ్‌లోకి వస్తాడు. వక్రస్థితిలోకొస్తాడు. వక్రస్థితిలో రావటం వల్ల ఎనక రాశి యొక్క ప్రభావం పడే అవకాశాలు ఎక్కువుంటాయి. హ్మ్. అప్పుడేంది వాళ్ళకి అష్టమ స్థానంలో శని యొక్క సంచారం అన్నట్టుగా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ భాగ్యస్థానంలో శని యొక్క సంచారం వక్రస్థితిలోకి రావటం వల్ల కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువుంటాయి. అలానే ఆరోగ్యం దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎవరు విషయంలో కూడా మధ్యవర్తిత్వం అనేది మంచిది కాదు. భార్యాభర్తల మధ్యలో కానీ, అన్నదమ్ముల మధ్యలో కానీ మధ్యవర్తిత్వం అనేది మంచిది కాదు. కుజుడి యొక్క ప్రభావం వల్ల పిత్రార్జితం కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి కానీ, అన్నదమ్ముల మధ్యలో డిస్ప్యూట్స్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. వివాహ ప్రయత్నాలు శుక్రగ్రహం వల్ల కలిసొచ్చే అవకాశాలు బాగా ఎక్కువుంటాయి. అంటే కాస్మెటిక్స్ సంబంధించిన వాళ్ళు కానీ, జ్యువెలరీ షాప్ వాళ్ళకి గానీ, అలానే ఏదైతే రత్నాలు గానీ, పూజా స్టోర్‌లు వాళ్ళకి గానీ, వీళ్ళందరికీ కూడా అధిక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ప్రధానంగా వీళ్ళ యొక్క రాహు యొక్క ప్రభావం ద్వితీయ స్థానంలో ఉంటాడు. జూను 7 వరకు. మళ్ళీ జన్మంలోకొస్తాడు. అప్పుడు కొన్ని ఇబ్బందులు అంటే భార్యాభర్తల మధ్యలో అనుబంధ బాంధవ్యం పెంచుకోవాలి. కుటుంబ పరంగా తండ్రి, కొడుకు, తల్లి, కూతురు, అలానే తల్లి, కొడుకు, తండ్రి, కూతుర్ల మధ్యలో కొంత డిస్ప్యూట్స్ రాకుండా కాపాడుకోవాలి. అంటే కుటుంబంలో మన వాక్కును బట్టి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మనం ఎక్కువగా మాట్లాడితే కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందుల అవకాశం ఉంటుంది. అంటే ఆ ఇబ్బందుల వల్ల ఎదుటివాడు ఎలాంటి వాడో, ఎలాంటి అనుకుంటాడో తెలియదు. అందువల్ల కొంత మధ్యవర్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్‌గా చూసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే కేతు యొక్క ప్రభావం వల్ల కూడా కేతు యొక్క ప్రభావం అలా ఉంటుంది. రాహు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే కొంత విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువుంటాయి. అలానే ప్రతి పనిలో కూడా కొంత లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ చివరిలో మటుకు ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. అంటే ఈ రాశి వాళ్ళకొచ్చేటప్పటికల్లా సప్తమంలో రాహు వస్తాడు. సప్తమంలో రాహు డిసెంబరు 7 నుంచి వస్తాడు కాబట్టి కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో స్నేహబంధంతో ఉండాలి.
అకాల మరణ వార్తలు వినకుండా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఏది కూడా టెన్షన్ పడకుండా జీవితంలో ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. బుధుడి వల్ల వ్యాపారం అనేది సాగదు. పార్ట్నర్షిప్ మధ్యలో కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బహుజాగ్రత్తగా 2026లో ఆచితూచి అడుగు వేసి కర్కాటక రాశి వాళ్ళకి వెళ్ళాలి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళ సహజంగా ఏంటంటే లేట్ చేసే అవకాశాలు ఉంటాయి. స్వయంకృత అపరాధాలు కొన్ని ఉంటాయి. అలాంటి స్వయంకృత అపరాధాలు చేసుకోకుండా ఏది మంచిది ఏది చెడు అనేది ఆ విశ్లేషణ చేసుకొని 10 మంది యొక్క మాటను విని ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం మంచిదమ్మా. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు తప్పకుండా చేయాల్సింది ఏంటంటే దత్తాత్రేయ స్వామి యొక్క పారణాన్ని, దత్త కవచాన్ని, తారా మహాదేవి యొక్క స్తోత్ర పారణం చేయాలి. అలానే గురువులను ఆశ్రయించాలి. అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోవాలి. అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అలానే యక్షాయ, కుబేరాయ, వైశ్రవణాయ, ధనధాన్యాధిపతే, ధనం ధాన్యం సమృద్ధిమే, దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని, ఏదైతే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయటం ఒకటి, శనగలు దానం చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. 2026లో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.